లాల్ బహదూర్ శాస్త్రి. ఈరోజు ఆయనకి మనం సలాం కొట్టాలి. ఎందుకంటే వారిచ్చిన స్ఫూర్తి, వారు చూపించిన తెగువ. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు పక్క దేశాలు ఆయన ఆహార్యం చూసి నవ్వాయి. భూమికి బెత్తడున్నాడు, ఈయనే ఉందిలే, ఈజీగా లోబరుచుకోవచ్చు భారతదేశాన్ని. బట్ ఈ వామనుడు త్రివిక్రముడే పాకిస్తాన్కి ఏం చూపించాలో చూపించాడు. 62, 65, 71 మనం వరుసగా ఫేస్ చేసిన యుద్ధాలు. సరే, అందులో 62, 65 వీరి జీవితకాలంలో వారు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రత్యేకించి మనం గనక చూస్తే ఆ రోజు వారు చూపించిన దగ్గర అనవసరంగా పాకిస్తాన్ కవించింది. లాహోర్ దాకా వెళ్ళి అక్కడ మన జెండా పాతి మనం ఏంటో నిరూపించారు. చివరికి అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయడంతో మర్యాదస్తుడు కాబట్టి ఈయన పోన్లే అని చెప్పేసి వెనక్కి వచ్చారు. బట్ ఈరోజు ఆ మర్యాద పాటించాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. ఒక్కసారి చూద్దాం మన భౌగోళిక నైసర్గిక స్వరూపాలు కనుక చూస్తే అవిభక్త భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కిందకు వస్తే పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, ఇంకా భూటాన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనకి అది అవిభక్త భారతదేశం. లాహోర్ మీద శాస్త్రి గారికి ఎందుకు అంత ప్రేమ? అత్యంత సాధారణమైన జీవనం గడిపారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా. ఎటువంటి ప్రలోభాలకి ఆయన లొంగే మనిషి కాదు. మనం చదువుకుంటాం కదా పోతన మహాభాగవతంలో, ఇంతింతై వటుడింతై అని. ఆయన అంతే, ఇంతింతై వటుడింతై. జీవన ప్రారంభంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఎక్కడా కూడా తాను నడిచి వచ్చిన దారిని ఆయన మర్చిపోలే లాల్ బహదూర్ శాస్త్రి. ఈ రోజుకి ఆ పేరు వింటే గూస్ బంప్స్, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు వింటే. అటువంటి నిబద్ధత గల, నిజాయితీ గల జీవన విధానం తోటి ఆయన దేశ ప్రజల్ని జై కిసాన్ జై జవాన్ నినాదంతో ముందుకు నడిపించాడు. పాకిస్తాన్ తోటి యుద్ధ సమయంలో పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ సమాజంలో ఆయన అవహేళన చేయాలని చూసిన పాకిస్తాన్ కానీ పాకిస్తాన్కి ఆ రోజు మిత్రదేశాలుగా ఉన్నవాళ్ళు కానీ చేసిన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలయ్యాయి. అంటే మన సైన్యం అక్కడి దాకా వెళ్ళింది. జస్ట్ ఒక కాల్, ప్రధానమంత్రి అనుమతిస్తే లాహోర్ని స్వాధీనం చేసుకుని వెనక్కి వచ్చేయటమే. లాహోర్లో బోర్డర్లో అక్కడ అప్పటికి మన జెండా ఎగరేసి మరి మన ఆర్మీ దళాలు అక్కడే ఉన్నాయి. చివరికి అంతర్జాతీయ సమాజం, యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన ఒత్తిడితోటి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. వేరాజ్ శాస్త్రిజీ మీకు పరిపూర్ణమైన మీ పట్ల గౌరవం ప్రకటిస్తూనే, మీ పట్ల విధేయత ప్రకటిస్తూనే, మీ దేశభక్తిని కొనియాడుతూనే ఈరోజు ప్రధానమంత్రి మోడీ అవసరమైతే లాహోర్ని కూడా అలా కాలరుచ్చుకొని తీసుకొచ్చి మన దేశంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. మన త్రివిధ దళాధిపతులు ప్రధానమంత్రి మోడీతోటి ఇదే విషయం మీద వారు చర్చలు జరిపారు. ప్రధానమంత్రి మోడీ అనుమతిస్తే చాలు లాహోర్. సరే, లాహోర్ అయిపోయింది. పంజాబ్, సింధ్ ప్రావిన్సులను వదిలేస్తే ఇంకా 2 ప్రావిన్సులు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అలాగే నెక్స్ట్ వచ్చి బెలూచిస్తాన్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా గురించి మాట్లాడదాం. వాళ్ళు సైద్ధాంతికంగా కానీ లేకపోతే సైకలాజికల్గా కానీ ఆలోచనాపరంగా కానీ వాళ్ళు ఏ విధంగానూ మనకి సూట్ అయ్యే ప్రాంతం కాదు. అక్కడ ప్రజలు స్వయం నిర్ణయ అధికారాన్ని కోరుకుంటున్నారు, లేదా ఆఫ్ఘన్తో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు, తాలిబాన్లతో కలిసి. నెక్స్ట్ బెలూచిస్తాన్, వాళ్ళు తాలిబాన్లతో కలిసి వెళ్ళాలని అయితే కోరుకోవట్లేదు. అక్కడ 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి: బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ బిఎల్ఎఫ్ అండ్ 3వ ఫోర్స్ వచ్చేప్పటికీ మనకి అక్కడ కనిపించేది తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అని ఉంటుంది. తెహరీకే తాలిబానీ పాకిస్తానీ అని, టీటీపీ. ఈ టీటీపీ ఆఫ్ఘన్ అనుకూల మిలిటెంట్ సంస్థ. వేరేస్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ, వాళ్ళు తాము స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్న వ్యవస్థ వాళ్ళు. సో వాళ్ళు ఆల్మోస్ట్ దే హ్యావ్ టేకన్ ఓవర్ ది క్యాపిటల్ ఆఫ్ బెలూచిస్తాన్, క్వెటా పూర్తి ఆధీనంలోకి వచ్చేసింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత 17 మంది ఆర్మీ జవాన్లని బిఎల్ఏ కాల్చి చంపింది. అలాగే నిన్నటికి నిన్న వెస్ట్ పాకిస్తాన్ వైపు, సౌత్ వెస్ట్ పాకిస్తాన్ వైపు వెళ్ళే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ఆర్మీ వాహనాలపై జరిగిన దాడి, క్లమోర్ మైన్ దాడి, ల్యాండ్మెన్ బ్లాస్ట్లో 12 మంది పాక్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. అంటే ఆ ప్రాంతం మీద పాకిస్తాన్ ఆల్మోస్ట్ పట్టు కోల్పోయింది. మనం గనక గమనిస్తే ఇది అనివార్యంగా ఈ దేశం ముక్కలవుతుంది. కారణం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి పెహల్గాం కారణంగా కనిపిస్తుంది. కానీ పెహల్గాం కారణం కాకపోయినా వాళ్ళు అప్పటికే చీలికలు మొదలైనవి. పాకిస్తాన్ ఇన్ఫ్యాక్ట్ మనల్ని ఎక్యూజ్ చేసేదేంటి, బెలూచిస్తాన్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దగ్గరుండి ఈ అల్లర్లు రెగ్గొడుతోంది అండ్ విద్వేషాలు రెగ్గొడుతోందని.
ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళని ఆలింగనం చేసుకుని వాళ్ళ తరఫున న్యాయ పోరాటం చేస్తానని చెప్పిన మహమ్మద్ అలీ జిన్నా ఆ తర్వాత వాళ్ళని మాయ చేసి తమలో కలుపుకున్న తర్వాత వాళ్ళు గిరిజనులు ట్రైబల్స్ కాబట్టి వాళ్ళు ఇస్లాం సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళైనా సరే వాళ్ళని ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, చతుర్థ శ్రేణి పౌరులుగా చూడటం అనేది ఆ సమాజం తట్టుకోలేకపోయింది. ఎందరో ఉన్నత విద్యావంతులు ఆ కమ్యూనిటీ నుంచి, బెలుచి కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఈరోజు యూఎస్లోను, యూకేలోను, జర్మనీలోను సెటిల్ అయిన సైంటిస్టులు కూడా ఉన్నారు. అండ్ అలాగే బెలుచి లిబరేషన్ ఆర్మీ కమాండర్ అయితే ఉన్న చాలామంది కమాండర్ జనరల్ సర్జన్ ఆవిడ అద్భుతంగా సర్జరీలు చేయగలరు. మరొక కమాండర్ ఇంజనీరింగ్ వృత్తి నిపుణుడు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ దేశం కోసం, వాళ్ళ ప్రాంతం కోసం, దాని మీద వారి కొన్న హక్కు కోసం వాళ్ళు పోరాటంలోకి దిగారు. ఇది మొత్తంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలం నుంచే జరుగుతున్నది. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన కొనసాగి ఉంటే, తాష్కెంట్ ఒప్పందం తర్వాత తిరిగి వస్తూ ఆయన గుండెపోటుతో మరణించకుండా ఉంటే భారతదేశం మ్యాప్ ఈరోజు ఇంకో రకంగా ఉండేది. శాస్త్రిజీ బట్ స్టిల్ మీ ఆశయాలు కొనసాగించడానికి, మీ ఆకాంక్షలకు అనుగుణంగా భారత్ జాతిని సమాయత్తం చేయడానికి ఈరోజు ఒక ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది. మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్ రక్షామంత్రి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు దే ఆర్ ఇన్ టు ద ప్రాసెస్ ఆఫ్ యునైటింగ్ ది అన్డివైడెడ్ ఇండియా. సో అది జరుగుతుంది. బట్ లక్ష సందేహాలు ఉన్నాయి జనాలకి. శాస్త్రి గారి కాలం అంటే మంచి మర్యాద ఉన్నాయి, ఈరోజు ఉన్నాయా అని. ఉండకపోవచ్చు కాక. మంచి మర్యాద లేని చోట కటువుగా వ్యవహరించి అవసరమైన వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని మనలో విలీనం చేసుకోవటం కాదు, వాళ్ళ స్వయం ప్రతిపత్తిని అలా కాపాడుతూనే వాళ్ళకి బాసటగా నిలబడటం, వాళ్ళ ఆంతరంగ వ్యవహారాలకు కావాల్సిన మొత్తం సదుపాయాలు కల్పించడం. ఇది భారతదేశం ఖచ్చితంగా ఈ బాధ్యతని భుజాలకు ఎత్తుకుంటుంది. అందులో ఎవరు సందేహించాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆయన ఎంత తప్పన పడ్డారు. లాహోర్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు కవ్వించింది ఎవరు? పాకిస్తాన్. తోక ముడిసింది కూడా పాకిస్తానే. కవ్వించడం, తోక ముడవటం, తర్వాత అంతర్జాతీయ సమాజం ముందెళ్ళి గొంతెత్తి ఏడవటం. ఈరోజు కూడా ఏంటి, అంతర్జాతీయ సమాజం ముందుకెళ్ళి ఏడుస్తుంది పాకిస్తాన్. మమ్మల్ని చాలా అన్యాయంగా, మా ఎనిమి అంటే శత్రువు భారత్ మమ్మల్ని చాలా అన్యాయంగా ట్రీట్ చేస్తుంది, మా మీద అనవసరంగా దాడులకు తెగబడుతుంది. బట్ అది కరెక్ట్ కాదు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏంటో తెలుసుకోండి. మన ప్రధానమంత్రిగా, అంతకుముందు విదేశాంగ మంత్రిగా, అంతకుముందు రైల్వే మంత్రిగా జరిగిన ఒక రైలు యాక్సిడెంట్కి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనకి నేరుగా అక్కడ లేకపోవచ్చు కానీ అక్కడ ఆ గేట్ కీపర్గా ఉన్న ఒక వ్యక్తి, ఆ రోజు కాపలాదారు అక్కడ లేకపోవటం వల్ల జరిగిన యాక్సిడెంట్కి ఆయన నైతిక బాధ్యత వహించారు. లాల్ బహదూర్ శాస్త్రి అంటే అది. ఆ లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తిని, నేతాజీ సుభాష్ తెగువని, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యాన్ని, సంభాజీ మహారాజ్ మొక్కవోని దీక్షను రంగరించుకొని మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి పాకిస్తాన్ తోటి యుద్ధంలో నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధంలో జయం మనదే.